కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నాయకులు, సేవానిరతి గల నాయకులు శ్రీ అంజిరెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే 2 వారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒక పరీక్ష సమయం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఇవాళ గొప్ప అవకాశం. సంవత్సర కాలం పాటులోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇవాళ పేపర్ మీరు చూడండి, కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా వాళ్ళు డిఫెన్సివ్లోనే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు అఫెన్సివ్ క్యాండిడేట్గా పేరుండే, వాళ్ళు అట్లా లేనేలేదు, ఆయన డిఫెన్స్ ఆడుతున్నాడు. అంటేనే వాళ్ళు వెనుకబడిపోయారు, ప్రజల్లో వాళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నదనే విషయం తేటతెల్లమైంది. ఈ జిల్లాలో 13 మంది శాసనసభ సభ్యులు ఉంటే వారు 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఏం న్యాయం చేశారు? ఇవాళ మేము అసెంబ్లీల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాజీవ్ రహదారి గురించి అడిగినాం. ఇవాళ వాళ్ళు ఎవరైనా అడిగినరా? కనీసం పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? ఇవాళ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 3 గంటల సమయం పడుతుంది. ఆ బీఓటీ కాంట్రాక్టర్ కనీసం కాంపెన్సేషన్ ఇచ్చి ఆయన పక్కకు జరిపి జాతీయ రహదారిగా మార్చడానికి కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు. పట్టభద్రులందరూ తీవ్రమైన అసంతృప్తితోటి ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఉన్నారు. తప్పకుండా మా అభ్యర్థికి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారనే ఆశాభావం మాకున్నది. అట్లనే ఇవాళ సిపిఎస్ విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. పట్టభద్రులకు వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏదైతే విషయం ఉన్నదో నిరుద్యోగులకు, అది కూడా హామీ నిలబెట్టుకోలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. నిరుద్యోగులను నిండా ముంచారు, ఇవాళ ఉద్యోగస్తులను నిండా ముంచుతున్నారు. ఇవాళ కనీసం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేక వాళ్ళు అపసోపాలు పడుతున్న పరిస్థితి. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి, ఎన్నడూ లేదు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. కాబట్టి ఈ విపరీతమైన ధోరణి ఎక్కడ గత 14-15 నెలలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఎంప్లాయీస్కు కనీసం కాంట్రిబ్యూషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. వాళ్ళ వాటాగా కట్టాల్సిన డబ్బుల్ని కూడా అకౌంట్లో జమ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఇవాళ శాసనసభలో కానీ శాసన మండలిలో కావాల్సింది అధికార పార్టీకి మడుగులొత్తే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతుకలు కావాలి. కాబట్టి మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం యొక్క గొంతుకై, ప్రజల గొంతుకై ఇవాళ మా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం. వారి సాధక బాధకాలను శాసన మండలి ముందు పెట్టే అవకాశం మాకుంటుంది. ఇవాళ అధికార పార్టీ అన్ని విధాలుగా విఫలమైంది. వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా దారి తప్పే అవకాశం ఉన్నది. కానీ వారికి దారి చూపించాలంటే, వారిని సరైన దాడిలో పెట్టాలంటే తప్పకుండా ప్రతిపక్షానికి, అందులో ప్రశ్నించే గొంతుకలకు, అందులో భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇస్తే ప్రజా గొంతుకై వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ పట్టభద్రులందరికీ వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, ఇది బ్రహ్మాండమైన అవకాశం. ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఇదొక సావకాశం. ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. తప్పకుండా మన శక్తియుక్తులను అందరికీ కూడగట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ చూసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.